ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 8వ తారీఖు. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. ఈ వచనాన్ని ఉన్నదున్నట్లుగా తీసుకుంటే వచ్చే అర్థం ఒళ్ళు గగుర్పాటు కలిగించేంత స్పష్టంగా ఉంటుంది. దీని వెనుక ఉన్న భావనా శక్తి ఓ పట్టాన గ్రహింపులోకి రాదు. దీని అర్థం ఏమిటంటే, నాకు బలం లేని సమయంలో నన్నెవరన్నా చీటికి మాటికి కించపరుస్తూ ఉంటే, బాధిస్తూ ఉంటే, మూలకి తరిమి కొడుతూ ఉంటే నాకు సంతోషం. ఎందుకంటే ఇవన్నీ క్రీస్తు కోసం నేను అనుభవించేటప్పుడు నేను అగ్గిపిడుగుని. దేవుడు మన పక్షాన ఉంటే మరే కొదువ లేదన్న సంతృప్తిలో ఉన్న రహస్యం ఇదే. మనం ఉన్న పరిస్థితులతో మనకిక పని లేదు. ఇలాంటి స్థితిని మనం చేరినప్పుడు మనం ఎదుర్కొన్న హింసను బట్టి, దారిద్ర్యాన్ని బట్టి మనుష్యుల సానుభూతిని కోరము. ఎందుకంటే సాక్షాత్తు ఈ పరిస్థితులే మన ఆశీర్వాద కారణాలని మనకు అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో మనం దేవుని వైపుకు తిరిగి ఇవి మనకు సంభవించినాయి గనక ఆయన మనకు ప్రతిగా చేయవలసిన దానిని పొందే హక్కు కోసం ఎదురు చూస్తాం. స్కాట్లాండ్ దేశంలో ఈ మధ్య తనువు చాలించిన ప్రఖ్యాత అంధ సువార్తికుడు జార్జ్ మాథిసన్ ఓసారి ఇలా అన్నారు: ప్రభు, నాలో నీ ఉంచిన ముళ్ళు విషయం నీకెన్నడూ కృతజ్ఞతనర్పించలేదు. నాకిచ్చిన గులాబీల కోసం చాలాసార్లు నిన్ను స్తుతించాను, గాని ముళ్ళు కోసం ఒక్కసారి కూడా స్తుతించలేదు. నేను మోస్తున్న సిలువకి ప్రతిఫలంగా రాబోయే లోకంలో నాకు దొరికే ప్రతిఫలం కోసమే ఎదురు చూశాను గాని ఇప్పుడు మోస్తున్న సిలువే నాకు అప్పుడు మహిమకరమైన దీవెన అని గ్రహించలేకపోయాను. నీ సిలువ మహత్యాన్ని నాకు తెలియజేయి, నా ముళ్ళులోని విలువను నాకు తెలియజెప్పవు. నా శ్రమల మార్గంలో గుండా నేను నిన్ను చేరుకున్న విషయం నాకు బోధపరచు. నా కన్నీళ్లలో వెలిసిన ఇంద్రధనస్సులను నాకు చూపించు. ముళ్ళ కంచెల చిటారు కొమ్మల్లో చుక్క తళుక్కుమన్నది, చూసే కన్ను నీకుంటే కనిపిస్తానన్నది. కనుక నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని పౌలు గారు చెప్పినట్లుగా నీ బలహీనతల్లో నీవు బలవంతుడుగా క్రీస్తు కృపలో ముందుకు సాగునట్లుగా దేవుడు నీలో ఉంచిన ముళ్ళు కొరకు కృతజ్ఞత కలిగి ప్రతిదినము దేవుణ్ణి స్తుతించి దానిలో సంతోషించే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.